అంటే సార్ మీరు పాత పెన్షన్ ఉపాధ్యాయుడు అయ్యుండి సిపిఎస్ రద్దు కోసం అంటే ఎట్లా పనిచేస్తారు సార్? చాలా మంచి ప్రశ్న అడిగారు. నేను ఓపీఎస్ లో అపాయింట్ అయినప్పటికీ సంఘ నాయకుడిగా 30 సంవత్సరాల నుంచి పనిచేసిన చెప్పిన మీకు, దాంట్లో భాగంగా 2004లో ప్రవేశపెట్టబడినటువంటి ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది ఆ రోజు రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు సంఘాలు పట్టించుకున్నప్పటికీ దాని యొక్క పరిణామాలు అనేది రాను రాను క్రమేపీ అర్థమవుతా వస్తా ఉన్నది ఉపాధ్యాయులకు. వారి నుంచి కంట్రిబ్యూషన్ తీసుకున్న డబ్బులు టిఎఫ్ఐ అనే సంస్థ చేరడం, అక్కడి నుంచి మార్కెట్లలోకి పోవడం, ఆ మార్కెట్ మాయాజాలం చూడడానికి వీళ్ళ డబ్బులు ఏ విధంగా నిర్లక్ష్యంగా ఖర్చు పెట్టబడుతున్నాయో అర్థమైంది. అందుకని వారి ఉద్యమాల పట్ల 2004 తర్వాత ఏర్పడ్డ ఈ స్కీము దాని యొక్క దుర్మార్గాన్ని గుర్తించి జిల్లా స్థాయి ఉద్యమాల్లో తప్పకుండా నేను ఈ సిపిఎస్ పట్ల కొంత అవేర్ ఉండి పనిచేసిన. అదే కాకుండా ఈ చివరి జీవితంలో 2 సంవత్సరాల సర్వీస్ ఉండగానే రిటైర్మెంట్ తీసుకున్నా. నేను ఈ ఉద్యోగ ప్రస్థానంలో వీరికి నేను కొంత సాయం చేస్తే బాగుంటదని సిపిఎస్ ఉద్యమం పట్ల కొంత సానుభూతి కలిగి వారి కోసం పోరాటం చేయడానికి ఇవాళ ముందుకు వచ్చిన, దాన్ని సఫలీకృతం చేయడానికి, వాళ్ళకు పాత పెన్షన్ ఇప్పించడానికి నేను ముందు వరుసలో ఉంటానని మనం చేస్తాను.